అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతుంది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ నేతృత్వంలో అయితే జరుగుతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు, మన వెనకాల ఈ విగ్రహ నిర్మాణం అయితే జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానిలో తొలి విగ్రహ ఆవిష్కరణగా ఇదే కూడా ఉండే అవకాశంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి 16వ తేదీన ఈ విగ్రహ ఆవిష్కరణకు అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరావతి రాజధానిలో ఇప్పటికీ అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పర్మనెంట్ ఏదైతే ఐకానిక్ టవర్సే కావచ్చు, శాశ్వత హైకోర్టు భవనమే కావచ్చు, అసెంబ్లీ భవనమే కావచ్చు, అన్నీ కూడా ప్రతిదీ కూడా చాలా వేగంగా నిర్మాణాలు జరుపుకున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో ఇక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కూడా చాలా శరవేగంగా జరుగుతుంది. ఇదైతే ఫస్ట్ ఫేజ్లో విగ్రహావిష్కరణ చేపడతామని చెప్పి చెబుతున్నారు. మొత్తంగా ఈ విగ్రహం ఎత్తైతే 110 అడుగుల ఎత్తులో ఉండేటువంటి మొత్తం హైట్లో 58 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏంటి అమరావతిలో జరిగే విగ్రహావిష్కరణకి ఒక ఇదైతే ఏర్పాటు చేశారు. వాడు 58 రోజులు ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేశారు పొట్టి శ్రీరాములు గారు. ఆ 58 రోజుల నిరాహార దీక్షకు సూచికగా 58 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నామని అయితే ఏదైతే ట్రస్టీ నిర్వాహకులు ఉన్నారో ట్రస్టీ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఫస్ట్ ఫేజ్లో మార్చి 16వ తేదీన ఏదైతే అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉందో ఆ జయంతి సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ మాత్రం చేపడతామని చెబుతున్నారు. సెకండ్ ఫేజ్లో లైబ్రరీ, మ్యూజియం ప్రారంభించడం జరుగుతుందని అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే మొత్తంగా 3 ఫ్లోర్లుగా ఇది ఏర్పాటు చేస్తున్నారు. 3 ఫ్లోర్లలో విగ్రహం చుట్టూ కూడా పెటల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. పెటల్స్ అంటే ఒక తామర పువ్వు మాదిరిగా విగ్రహం చుట్టూ వచ్చి తామర పువ్వులాగా ఒక ఏర్పాటు చేసి ఆ తామర పువ్వు మధ్యలో విగ్రహం ఉండే విధంగా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నట్లయితే ట్రస్టీ నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తంగా దీని ఖర్చు అయితే 150 కోట్లు అని చెప్తున్నారు. 150 కోట్ల ఖర్చుతో ఇది నిర్మాణం చేపడటం జరుగుతుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం స్థలం ఇచ్చిందని చెప్పని అమరావతి రాజధానిలో అడిగిందే తడుగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థలం ఇచ్చారని, 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, 6.8 ఎకరాల స్థలంలో ఈ విగ్రహావిష్కరణ అయితే జరుగుతుందని, మొత్తంగా ఇది విజయవాడలో ఏదైతే అంబేద్కర్ స్మృతివనం ఉందో ఆ మాదిరిగానే అమరావతి రాజధానిలో పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇది మొత్తం కూడా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కింద నిర్వహణ జరుగుతుందని అయితే చెప్తున్నారు. అయితే ఇదంతా అమరావతి రాజధానిలో ఇటువంటి స్థలాన్ని కేటాయించడం, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం తమంతో అదృష్టంగా భావిస్తున్నామని, అంతా కూడా ఈయన ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా తమకి ఆనందదాయకమైన విషయం అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి చూడవచ్చు. అయితే ఇదే సందర్భంలో ఈ విగ్రహావిష్కరణకు కూడా చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రముఖులంతా కూడా ఇచ్చేస్తారని చెప్పని ఈ విగ్రహావిష్కరణ నేపథ్యంలో అమరావతి రాజధాని పండగ వాతావరణంలో విగ్రహావిష్కరణ అయితే చేపడతామని అయితే చెప్తున్నారు. మొత్తంగా 58 రోజుల దీక్షకు సూచికగా ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహాన్ని అయితే అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తున్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. మనం చూస్తున్నాం వెనక పక్క విగ్రహ ఏర్పాటు అయితే జరుగుతుంది. 30వ వంతు విగ్రహ ఏర్పాటు అయితే పూర్తయిపోయిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మిగతా ఏర్పాటు కూడా అంటే ఈ 16వ తేదీలోపు అంటే 11, 12 తేదీలోపే పూర్తి చేస్తాము మొత్తం కూడా అని చెప్పని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. డిసెంబర్ నాటికి అన్ని లైబ్రరీ కావచ్చు, మ్యూజియం కావచ్చు, కింద ఆడిటోరియం ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేసి ఆడిటోరియం కావచ్చు అన్నీ కూడా పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే దీని ప్రవేశ రుసుము ఇవన్నీ కూడా భవిష్యత్తులో నిర్ణయించి చెప్తామని, ప్రస్తుతానికి ఇప్పటి వరకు అటువంటివి నిర్ణయించలేదని, స్మృతివనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినాక దీని పర్యవేక్షణ మొత్తం కూడా ట్రస్ట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నామో అందరం కూర్చొని సమాలోచన చేసి పూర్తి స్థాయిలో దీన్ని నిత్యం డెవలప్ చేసుకుంటూ పూర్తిగా పర్యవేక్షించేలాగా ఒక అమరావతి రాజధానిలో ఒక అత్యంత అద్భుతమైనటువంటి స్మృతివనంగా దీన్ని కాపాడుకుంటామని అయితే ట్రస్టీ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే కొంతమంది ట్రస్టీ నిర్వాహకులు ఇక్కడ నిత్యం పర్యవేక్షిస్తున్నారు ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పనే విధంగా. ఇదైతే తాడికొండపల్లిలోని పెద్దపల్లి సమీపంలో ఈ విగ్రహం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఒక్క విగ్రహమే కాదు, అమరావతి రాజధానిలో పలువురు ప్రముఖుల విగ్రహాలు కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. అయితే ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మాత్రం తమకు ఎంతో ఆనందంగా ఉందని, అమరావతి రాజధానిలో ఇతర నిర్మాణాలతో పాటు సమానంగా మేము ముందుకు దూసుకువెళ్తూ చాలా రెయిన్బోలు నిర్మాణాలు చేపడుతూ దీన్ని అయితే పూర్తి చేసే పరిస్థితి తీసుకొచ్చామని చెప్పని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ నిర్వహణకు సంబంధించినటువంటి కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి వెళదాం వాళ్ళ దగ్గరికి. అమరావతి రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటున్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర అయితే మనం ఉన్నాము. విగ్రహం నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలు మనతో పంచుకునేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అరుణ్ గారు ఉన్నారు, అరుణ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. అరుణ్ గారు చెప్పండి, విగ్రహం ఎన్ని అడుగులు ఎత్తులో నిర్మిస్తున్నారు, ఈ టోటల్ స్థలానికి ఎంత స్థలం ఏంటి డీటెయిల్స్ అని? అందరికీ నమస్కారం అండి. మేము అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ తరపున మాట్లాడుతున్నాము. మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి మాకు 6.8 ఎకరాల స్థలం కేటాయించారు. ఆ స్థలానికి మనం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక స్మృతివనాన్ని నిర్మించాలని సంకల్పించి మేము 6 నెలల కిందట మొదలుపెట్టామండి ఈ ప్రాజెక్టుని.
58 రోజుల నిరాహార దీక్షకు ప్రతీకగా 58 అడుగుల విగ్రహాన్ని మేము ఆవిష్కరించడానికి రెడీ చేస్తున్నామండి. రేపు మార్చి 16 ఏదైతే ఉందో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, మా నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించాలని మేము డే అండ్ నైట్ పనిచేస్తున్నామండి. 350 మంది వర్కర్స్ దగ్గర డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. రేపు ఏదైతే మార్చి 16 ఉందో అది పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తూ అది 58 రోజుల నిరాహార దీక్షకి ప్రతీకగా ముందు విగ్రహ ఆవిష్కరణని మేము మొదలుపెట్టాము. అది రేపు మార్చి 16 ఓపెనింగ్ జరుగుద్దండి. మిగతా అంతా స్మృతివనం ఇవన్నీ డిసెంబర్కి పూర్తి చేస్తాము. ఇది 150 కోట్ల ప్రాజెక్ట్ అండి. మొత్తం ట్రస్ట్ ద్వారా మేము మొత్తం అన్నీ నిర్వహిస్తూ అప్డేట్ ఇస్తున్నాం మేము ఎప్పటికప్పుడు. ఇప్పుడు మాత్రం మార్చి 16కి ఓపెనింగ్ బిగిన్ అవుద్దండి. మార్చి 16కి ఏమి విగ్రహంతో పాటు ఇంకేమన్నా ప్రారంభించేది ఏముందా? ఓన్లీ విగ్రహ ఆవిష్కరణ వరకే 58 రోజుల ప్రతీకి 58 అడుగుల విగ్రహం. ఆయన 125వ జయంతిని అది చిరస్మరణీయంగా అందరూ తలుచుకోవాలని, రాష్ట్ర ప్రజలు అందరూ తలుచుకోవాలని చెప్పి మేము ఇది సంకల్పంతో మొదలుపెట్టామండి. విగ్రహ ఆవిష్కరణ వరకే మా సీఎం గారు చేస్తారు. మొత్తం ఎన్ని ఫ్లోర్లో ఉండబోతుంది ఇదంతా కూడా నిర్మాణం? ఫ్లోర్ ఎట్లా చుట్టూ కూడా ఇది పెటల్స్ వస్తాయి అంటున్నారు, అది ఎట్లా అవన్నీ చెప్పండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మ్యూజియం అండి. సారు పొట్టి శ్రీరాములు గారికి సంబంధించిన ప్రతి వస్తువుని డిస్ప్లే చేయటం, మెమోరియల్గా ఉంచడం అన్నీ జరుగుద్దండి గ్రౌండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఆడిటోరియం ఉంటుందండి. తర్వాత ఆ పైన చూస్తే మీరు విగ్రహం అది మొత్తం కింద నుంచి గ్రౌండ్ నుంచి 50 అడుగుల ఎత్తులో విగ్రహం స్థాపించడం జరిగిందండి. అక్కడ నుంచి 58 అడుగుల విగ్రహం స్థాపించడం జరుగుతోందండి. ప్రస్తుతానికి ఈ వర్క్ అంతా జరుగుతోంది. విగ్రహం మాత్రం పూర్తి అయిపోద్దండి, ఎల్లుండికి పూర్తవుద్ది. సార్ మా సోమవారం ఓపెన్ చేస్తారు. ఈ మ్యూజియం, లైబ్రరీ ఉన్నాయి కదా, వాటిలో ఏ విధమైనటువంటి చరిత్ర కానీ శ్రీరాములు గారికి సంబంధించినటువంటి కానీ ఏం అందుబాటులో ఉంచే అవకాశం? పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రానికి త్యాగం చేసిన ప్రతి క్లిప్పు ఏదైతే ఉందో, ఫోటోలు కానీ, ఆయన బుక్స్ కానీ, ఆయన చదువుకున్నవి కానీ, ఆయన వాడిన వస్తువులు కానీ అన్నీ సేకరించడం జరిగిందండి. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, ట్రస్ట్ నుంచి, మిగతా వాళ్ళ ఎవరైతే ఇప్పటిదాకా యాక్టివ్గా ఉన్నారో పొట్టి శ్రీరాములు గారి మీద, వాళ్ళ దగ్గర నుంచి అన్నీ కలెక్ట్ చేయడం జరిగిందండి. అన్నీ ఒక మాన్యుమెంట్గా, ఇది ఒక ఎవరు ఊహించని విధంగా ఒక మాన్యుమెంట్గా తయారు చేయాలని ట్రస్ట్ సంకల్పంతో ఉంది. దీనికి పూనుకుని మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న డూండి రాకేష్ గారు నిరంతరం 24 గంటలు శ్రమిస్తూ దీన్ని పూర్తి చేయడం చేస్తున్నారండి. రేపు విజిటర్స్కి అంటే ఫ్రీగా వచ్చి చూసే అవకాశం ఉంటుందా? ఏదైనా టికెట్ లాంటిది ఏదైనా పెడతారా? స్మృతివనం లాగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఎలా అందుబాటులో ఇస్తుండే? విజయవాడ అంబేద్కర్ గారి స్మృతివనం లాగా ఉంటుందా? ఎలా ఉండబోతుంది? విజయవాడలో ఉన్న అంబేద్కర్ గారి స్మృతివనం కానీ, ఇంకొక స్మృతివనం కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్మృతివనం కానీ, ఇవన్నీ కోడీకరించుకొని ట్రస్టు రేపు ఫ్యూచర్లో ఏం చేస్తుంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తామండి. దాని డెవలప్మెంట్ బట్టి దాన్ని ముందుకెళ్తూ తీసుకెళ్తామండి. రేపు డిసెంబర్ 15కి ఏదైతే ఆత్మార్పణ దినోత్సవం ఉందో ఆ రోజుకి స్మృతివనము, ఇంకా ఆడిటోరియము, ఇంకా కన్వెన్షన్ సెంటర్స్, ఇంకా కొన్ని ప్లానింగ్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసి ట్రస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది. ఈ అన్నిటికీ మొత్తం డే అండ్ నైట్ పనిచేస్తుంది డూండి రాకేష్ గారండి, మేనేజింగ్ ట్రస్టీ. ఆయన సంకల్పమే ఇది, ఈ ప్రతిరూపం అండి. ఆయనకి మనం మా ఆర్యవేశుల తరఫున డూండి రాకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడినటువంటి, ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తిగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వాళ్ళ చిరస్థాయిలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఆయన విగ్రహం అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఇది మేము పట్టలేనంత సంతోషము, మేము కనీవిని ఎరగలేదు. బాబు గారు, సీఎం గారు, రాకేష్ గారు అడగంగానే ఆయన 1 మంత్లో మాకు కేటాయిస్తారని మేము ఊహించలేదు. ఆయన 1 మంత్లోనే స్థలాన్ని కేటాయించడం, రాకేష్ గారి దానికి తగ్గట్టే 4 మంత్స్లో విగ్రహ ఆవిష్కరణకి రెడీ అవటం అనేది ఒక చరిత్రేనండి. ఇది అమరావతిలో మాకు తెలిసినంత వరకు డెవలప్మెంట్ బాగా జరుగుతోంది, కానీ మాదే ఫస్ట్ ప్రారంభోత్సవంగా మేము భావిస్తున్నామండి. దానికి ఇంకా ఆనందిస్తున్నాము. దానికి ప్రత్యేకంగా డూండి రాకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. రైట్ సార్, రైట్. ఇది పరిస్థితి. ఇక్కడైతే విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. రేపు మార్చి 17కి పొట్టి శ్రీరాములు గారి ఏదైతే జయంతి ఉందో 125వ జయంతి, ఆ సందర్భంగా విగ్రహావిష్కరణ అయితే గావిస్తామని అయితే చెప్తున్నారు. మార్చి 16కి ఏదైతే పొట్టి శ్రీరాములు విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటుకి అయితే ట్రస్టీ నిర్వాహకులు చెప్తుంది ఒకటే, పూర్తి స్థాయిలో డిసెంబర్ నాటికి అందుబాటులో తీసుకొస్తామని. మార్చి 16వ తేదీన ఏదైతే ఈ నెల 16వ తేదీన అయితే విగ్రహావిష్కరణ గావిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర ప్రముఖులంతా కూడా హాజరవుతున్నారని చెప్పినైతే చెప్తున్నారు. డిసెంబర్ నాటికి 3 ఫ్లోర్లో ఉన్నటువంటి లైబ్రరీ, మ్యూజియం, ఆడిటోరియం అన్నీ అందుబాటులో తీసుకొస్తామని. స్మృతివనం పూర్తి స్థాయిలో
పచ్చని చెట్ల మధ్య గ్రీనరీని ఏర్పాటు చేసి స్మృతి వనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని డిసెంబర్ నాటికి అందుబాటులో తీసుకొస్తామని అయితే స్పష్టం చేస్తున్నారు. దీని మొత్తం కూడా ఏదైతే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారో అట్లాగే పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు డుండి రాకేష్ అయితే పర్యవేక్షిస్తున్నారని అయితే స్పష్టంగా చెప్తున్నారు. డుండి రాకేష్ నేతృత్వంలో ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు. ఏదైనా రాజధానిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అయితే స్పష్టం చేస్తున్నారు. ఇది అమరావతి రాజధానికి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుందని కూడా వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ భారత్, అమరావతి నుంచి.